తరుణ్కి నిహారికకి పెళ్ళి అనే విషయం ఎలా ఉంది అంటే, ఆదికి జయమాలినికి పెళ్ళి అంటే ఆదికి ఆలి భార్యతో, జయమాలినికి జయమాలి మొగుడుతో అనే విధంగా ఉంది. తరుణ్ ఇంతకుముందు చాలా ఎఫైర్లు నడిపి, ముఖ్యంగా ఆరతి అగర్వాల్తో పెళ్లి దాకా వెళ్ళి, తరుణ్ వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేక అది అక్కడితో ఆగిపోయింది. నువ్వు నాకు నచ్చావు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాగా పీకల దాకా ప్రేమించి కడుపు చేసి వదిలేశాడు తరుణ్. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్ తీసుకున్నారు. తర్వాత స్నేహాన్ని కూడా గోకాలను చూశాడు. ఇలా చాలామంది హీరోయిన్లతో అటాచ్మెంటు డిటాచ్మెంట్లు ఎన్నో జరిగాయి తరుణ్కి ఇప్పుడు దాదాపుగా 50 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఇంకా పరిణామం రాలేదు, పెళ్ళి కాలేదు, ఇంకా గూటం కొట్టుకోలేదు. వాళ్ళమ్మని అడిగితే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి మా ఇంటికి కోడలు వస్తుంది అని చెప్పింది. పెద్ద ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అని ఆడియన్సు ఫ్యాన్స్ ఊహించుకున్నారు. ఇది అబద్ధం. పెద్ద ఫ్యామిలీ అంటే చిరంజీవి గారిది ఒక్కటే కాదు కదా. ఇక ఆరతి అగర్వాల్ విషయానికి వస్తే ఇది ఇప్పుడు చెప్పాల్సిన విషయమే కాదు. తరుణ్ వల్లనే చనిపోయింది అని ఒకటి ఉంది. అదేంటి అంటే, ఆరతి అగర్వాల్కి తరుణ్కి బ్రేకప్ అయిపోయింది. ఆరతి అగర్వాల్ తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయింది. తరుణ్ వాళ్ళ అమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అందుకని తరుణ్ ఆరతి అగర్వాల్కి అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించిన తర్వాత బ్రేకప్ చెప్పేశాడు. ఆమె నిద్రమాత్రలు మింగింది. నిద్రమాత్రలు మింగిన తర్వాత ఆరతి అగర్వాల్ వాళ్ళ నాన్న అమెరికాలో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తన మైండ్ డైవర్ట్ చేసి అమెరికాలోనే వేరే పెళ్ళి చేశారు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికి కూడా విభేదాలు వచ్చాయి. వివాదాలు వచ్చిన తర్వాత ఈ ఆరతి అగర్వాల్ మళ్ళీ టాలీవుడ్లో వచ్చి సినిమాలు చేయడం కోసం ప్రయత్నించింది. కానీ ఆఫర్లు రాలేదు. ఎందుకంటే హెవీ ఒబెసిటీ, బాగా లావుగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఆఫర్లు రాలేదు. కావాలంటే డేట్కి వస్తావా అని అడిగేవాళ్ళు చాలామంది ఉండిపోయారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి ఆమె ఏం చేసింది, సర్జరీ చేయించుకుంది. లైపోసెక్షన్ అంటారు దాన్ని. అది వికటించి ఆమె గుండె ఆగిపోయి చనిపోయింది అని ఒక టాక్. సెకండ్ టాపిక్ కూడా ఇంకోటి కూడా ఉంది. ఆ తరుణ్తో పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు, ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకున్నావు, కడుపు ఎందుకు తెచ్చుకున్నావు, ఇది తెలిసిన తర్వాత కూడా నీకు వేరే పెళ్లి చేస్తే ఆ పెళ్ళి కూడా పెటాకులు అయ్యేలాగా చేసుకున్నావు అని కోపంతో ఆరతి అగర్వాల్ తండ్రికి ఆరతి అగర్వాల్కి గొడవ అయింది. ఆ గొడవ వల్ల ఆరతి అగర్వాల్ తండ్రి బిల్డింగ్ మించి మాటల మధ్యలో గొడవ పడుతూ అలా తోసేసేసరికి బిల్డింగ్ మించి కింద పడిపోయింది. ఇది జరిగింది అమెరికాలో కాబట్టి కేవలం ఫోటోలు మాత్రమే మిగిలాయి చనిపోయినప్పుడు. కొన్ని చోట్ల ఆ ఫోటోలు కూడా లేవు. సో ఇలా జరిగింది. ఈ పాపమే వెంటాడిందేమో తరుణ్ని అని కూడా చాలామంది ఇండస్ట్రీలో అంటారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ అమ్మాయినైతే తరుణ్ పెళ్లి చేసుకోవట్లేదు. తరుణ్ని ఎవరు పెళ్లి చేసుకోరు కూడా.